నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ 'అఖండ 2' తాండవం అయితే ఇప్పటివరకు గూడాను మంచి నిజంగానే మంచి విందునిచ్చింది అందరికీ గూడా. చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఉన్నారు అందరూ గూడాను. 31st నైట్ ఈరోజు మాత్రము స్పెషల్‌గా టికెట్స్ రేట్స్ చాలా తక్కువకి ఇస్తూ ఉన్నారు. ఓన్లీ ప్రేక్షకుల కోసమే అని అన్నారు. సో ఏమంటారు సార్? ఎంత తగ్గిస్తున్నారు? ఏంటి అసలు? అంటే వీళ్ళు 'అఖండ 2' మాత్రం అనేకమైనటువంటి మలుపులు తిరిగి విచిత్రమైనటువంటి మలుపులు తిరిగి ఈరోజు హ్యాపీగా 100 కోట్లు దాటి సక్సెస్‌ఫుల్‌గానే నడుస్తుంది. దీని మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే వీళ్ళ పెద్ద సినిమాలు 9వ తారీఖున 'రాజాసాబు', 12వ తారీఖున 'మనశంకర వరప్రసాద్' రాబట్టి ఆ 9వ తారీఖు వరకు 'అఖండ 2' రన్ అవుతుంది. ఈ చిన్న టికెట్లు రూ. 50, రూ. 75, రూ. 150, మాక్సిమం రూ. 150 అన్నమాట. రూ. 105 50, 75, 105 పెట్టారు. మాక్సిమం రూ. 150 పెట్టుకోవచ్చు అని చెప్పారన్నమాట. ఈ టికెట్లు మీకు 8వ తారీఖు వరకు కొనసాగుతాయి. అది ఎడిషనల్ లాభం. అంటే సినిమా చూసే వాళ్ళందరూ కూడా 8వ తారీఖు వరకు 'అఖండ 2' నిర్విఘ్నంగా ఆడుతుంది కనుక అది పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అంటే బాలకృష్ణ గారి తాలూకు ఫ్యాన్స్ చాలా ఆనందించే విషయం కదా. అలాగే మంచి థియేటర్లో ఆడుతుంది కనుక 'మనశంకర వరప్రసాద్' కూడా 12వ తారీఖున వస్తుంది. గనక 12 వరకు 11 వరకు 'అఖండ 2' ఆడుతుందన్నమాట. ఈ 2 థియేటర్లలో కూడా వీళ్ళు అంటే టికెట్లు అంతకుముందు పెద్ద టికెట్లలో కొనుక్కొని చూడలేని వాళ్ళందరూ కూడా చిన్న టికెట్లలో సులువుగా కొనుక్కొని చూస్తారు కదా. అంత పెద్ద టికెట్ పెట్టుకొని కొనుక్కొని చూడలేరు వీళ్ళు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ బాలకృష్ణ గారికి కానీ కలిసి వచ్చింది ఏంటంటే చూడలేని వాళ్ళందరూ కూడా మళ్ళీ చూస్తారు. పెద్ద టికెట్ కాకుండా చిన్న టికెట్లు అంటే హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు కదా. ఇంటిల్లి పాది ఇద్దరు చూసేదానికి నలుగురు చూడవచ్చు అన్నమాట. ఇది ప్లస్ పాయింట్ అయింది. బాలకృష్ణ గారికి కూడా చాలా సంతోషించదగ్గ విషయం అన్నమాట. బాలకృష్ణ ఫ్యాన్స్ కి అయితే పండగ. ఈ విధంగా ఆయనకి అన్ని విధాలా కలిసి వచ్చింది బాలకృష్ణ గారికి. సో అంటే సార్ మొన్నటి వరకు కూడా మీరన్నట్టుగా అంటే ఎక్కువ రేట్లలో చూసారు. ఇలాంటి ఆఫర్ ఇవ్వడము ఇప్పుడు న్యూ ఇయర్‌కి ఏవో బట్టల షాపుల్లోనో లేకపోతే ఇంకో చోట గిఫ్ట్‌లు ఆఫర్ పెడుతూ ఉంటారు. బట్ సినిమాకి ఆఫర్ ఇవ్వడం అనేది మాత్రము ఎట్లా ఫీల్ అవుతారు జనాలు? వస్తుందమ్మా. ఇప్పుడు ఎందుకంటే మనకి మార్కెటింగు సోర్సెస్‌ని బాగా అన్వేషిస్తున్నారు. ప్రతి ఓటు కూడా ఓటు కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే ఇది ఫ్రీ అని అంటున్నారు కదా. ఇది కూడా వస్తుంది సినిమా ఫీల్డ్‌లో కూడా. ఈ సినిమా చూసే వారికి రూ. 1,00,000 గిఫ్ట్, రూ. 1,00,000 లాటరీ తీసి వేస్తా ఉంటారు. ఎందుకంటే సినిమా చూసినట్టయితే ఫస్ట్ 10 డేస్ చూసిన వాళ్ళకి ఓ 1,00,000 లేదా 5,00,000 ఇటువంటి రోజులు కూడా వస్తాయి. అన్నీ ముందు నేనే చెప్తాను. కనుక రేపు పొద్దున ఏం చేస్తారంటే ఫస్ట్ 10 రోజులు కూడా టికెట్ తీసుకొని చూసేవాళ్ళు టికెట్ భద్రపరుచుకోండి. 10వ రోజు మేము లాటరీ వేస్తాం. లాటరీలో గెలుపొందిన వారికి రూ. 5,00,000 బహుమతి బాలకృష్ణ గారి చేతుల మీదుగా, లేదా ఆ సినిమాకి హీరో ఎవరో వారి చేతుల మీదుగా మేము ప్రైజ్ మనీ ఇప్పిస్తాము అని చెప్తారన్నమాట. అట్లాంటి రోజులు వస్తాయి. డెఫినెట్‌గా వస్తాయన్నమాట. మార్కెటింగ్ సోర్సెస్ పెరిగిపోయినాయన్నమాట. అన్వేషిస్తున్నారు ఎలా దీన్ని మార్కెటింగ్ చేసుకోవాలని. గనక ఎనీవే బాలకృష్ణ కథ అంటే ఈ 'అఖండ 2' కథ కొంచెం క్లిష్టంగా ప్రారంభమైనా సరే హ్యాపీగా నవ్వుతూ పండుగ వాతావరణంలో ముగుస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా హ్యాపీగానే ఉంటుంది ఇది. సార్ మరి అంటే ఇప్పుడు టికెట్ రేట్ చాలా వరకు తగ్గిచ్చేసారు గదా! అది అంటే మన రెవెన్యూ ఏమి ఎఫెక్ట్ అవ్వదా సార్ అప్పుడు? రెవెన్యూ ఎఫెక్ట్ కాదమ్మా. దానికి రావాల్సిన రెవెన్యూ వస్తుంది.
టికెట్ ఫ్యాన్స్ అది ఫాలోయింగ్ రావాల్సి పెరుగుతుంది. ఎప్పుడు మీకు ఒకరు చూసేదానికి 10 మంది చూస్తున్నారండి. హ్మ్. టికెట్ పెద్దదైతే ఒకరు చూస్తారు. టికెట్ చిన్నదైతే కుటుంబం అందరూ వెళ్ళిపోతారన్నమాట. మరి రెవెన్యూ పెరిగినట్టే కదా అక్కడ. ఒక ఒక ఏదైనా కమోడిటీ తాలూకు ఆ రేటు తగ్గించినప్పుడు ఒక సబ్బు తీసుకోవాలనుకోండి, మైసూర్ శాండల్ తగ్గించారు రేటు. 4 సబ్బులు తీసుకుంటారు, ఒక ప్యాక్ తీసుకుంటాం అన్నమాట. హ్మ్. అంటే ఆ విధంగా రెవెన్యూని పెంచుకునే మార్గం కలుగుతుంది వాళ్ళకి. ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. అది. ఓకే. రైట్ సార్. చూద్దాం అందరూ 31ని బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుందాము. అలాగే ముఖ్యంగా అఖండ ఆ క్రేజ్ అయితే ఇంకా తగ్గలేదు. సో, అందరూ కూడా చిల్ అవ్వాలి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని ఆశిద్దాం సార్. థాంక్ యూ సార్. I wish you all every success, Umar.